మభ్యపెట్టి బీసీలను మోసం చేస్తుందో ఈ మోసాన్ని మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు నిన్ను ఎవరు అడిగారు 42% రిజర్వేషన్? నువ్వే నేను ఇస్తా అని ఆశ పెట్టి మోసం చేయడం ఎంతవరకు కరెక్టు? ఈ రోజున బీసీ సమాజం మొత్తం కూడా మీ మీద ఆశలతోని గంపడి ఆశలు పెట్టుకొని ఇచ్చేస్తే మీరు పూర్తిగా మోసం చేస్తే, మరి అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎస్టీ రిజర్వేషన్లలో మాలా మాదిగలను వర్గీకరించి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి మాలలకు అన్యాయం చేస్తుంది. మరి ఇటు మాలలు కూడా నీ గవర్నమెంట్కి నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరం అవుతుంది. అదేవిధంగా అటు మాదిగలు కూడా దూరమైనరు. మరి ఇదే కాకుండా మరి ఎస్టీల మధ్య మరి లంబాడ కోయల మధ్య తగులాట పెట్టి అటు వాళ్లకు దూరమైనవు. ఏమైతే అండి వీళ్ళందరూ దూరమైనలు. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో పోతే నేను ఎట్లయినా ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది, మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరం కూడా ఓడిపోతామని చెప్పి ఓటమి భయంతోనే కేవలం ఈ బీసీ నాటకం ఆడి ఈ బీసీ రిజర్వేషన్ కాలేదు కాబట్టి మేము ఎలక్షన్లో కోట్లేమని చెప్పి మభ్యపెట్టడానికే ఈ రోజున ఈ యొక్క డ్రామాలు ఆడడం తప్పితే, బీసీలను మోసం చేయడం తప్పితే ఇంకో విషయం లేదు. మరి మొన్న ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం చెప్పిండు? నేను స్కూలు బీజేపీలో చదువుకున్నా, నేను కాలేజీ టీడీపీలో చేసిన, నేను ఇప్పుడు ఉద్యోగం కాంగ్రెస్లో చేస్తాను. కానీ నీ స్కూల్ స్ట్రాటజీ ఇంకా పోలే. బీజేపీనేమో మద్దతుతో పార్టీ అంటారు. మరి నువ్వు కులాల మధ్య చుచ్చుపడతావు. మరి నువ్వేంటిది? నువ్వు కులతత్వ పార్టీ, నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు తెలుసుకోవాలా. నీ కులతత్వ పార్టీ, నీది ప్రజాపాలన. నువ్వేం చేస్తావు? రాష్ట్రంలో నువ్వు అలవుగాని హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసి ఆఖరికి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ను కూడా మొత్తం సంకనార్పించి రాష్ట్రాన్ని దౌర్భాగ్యం పాలు చేసినావు. ఆర్థిక వ్యవస్థను మొత్తం కుంటుపరిచినావు. ఈ రోజున నువ్వు ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉండి ఈ బీసీ రిజర్వేషన్ల వల్లనే నేను ఎలక్షన్లకు పోట్లేని తప్పించుకునే ధోరణి నువ్వు అవలంబిస్తూ బీసీలను పూర్తిగా మోసం చేస్తున్నావు. నీకు రానున్న కాలంలో ఈ దళిత బహుజన సంఘాలన్నీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎలక్షన్లలో కూడా బుద్ధి చెబుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన బంధువులు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.